చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నా జీవితంలో నేర్పించిన పాఠం. ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఒక దైవజనుడికి ఈ పాఠం నేర్చుకోవడానికి ఇంచుమించు 11 సంవత్సరాలు పట్టింది. ఒక క్రైస్తవుడికి ఈ పాఠం వీళ్ళు ఎంతమంది నేర్చుకుని నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో ఆ పాఠాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఆ పాఠం అంటే అర్థమయ్యేది చెప్తాను. ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద, ఆ సంఘ పెద్దకు 2 కొడుకులు. ఒక కొడుకు వయసు 25 ఏళ్ళు, మరొక కొడుకు వయసు 20. అయితే 25 ఏళ్ళ వయసు కలిగిన అబ్బాయి 18 ఏళ్ళ వయసు వచ్చేలకు మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. సంఘ పెద్ద అయిన వాళ్ళ నాన్నతో పాటు సంఘంలో పరిచర్యలో పాటలు పాడుతూ సాక్ష్యం చెప్తూ పరిచర్య చేస్తూ రకరకాలుగా వాడబడుతున్నాడు. ఎవరు? పెద్ద కుమారుడు. రెండో కుమారుడు 22 ఏళ్ళు. అంటే పెద్దవాడికి చిన్నవాడికి గ్యాప్ ఎంత? 3 సంవత్సరాలు. 22 ఏళ్ళు చిన్నోడికి, పెద్దోడికి 25 ఏళ్ళు. 22 ఏళ్ళు అంటే 3 సంవత్సరాల గ్యాప్. అయితే 22 ఏళ్ళ వయసు కలిగినటువంటి అబ్బాయి కూడా 18 ఏట మారుమనసు పొందాడు. అర్థమవుతుందా? అంటే పెద్దవాడైనటువంటి వ్యక్తి కూడా 18 ఏళ్ళకు మారుమనసు పొందాడు. 22 ఏళ్ళ వయసు కలిగినటువంటి చిన్నవాడైనటువంటి వ్యక్తి కూడా 18 ఏళ్ళు మారుమనసు పొందాడు. ఓకేనా? అయితే వీళ్ళిద్దరిలో రక్షణ అనుభవం, ఆత్మీయత, పరిపక్వత 3 సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తి అయినటువంటి పెద్ద అన్న, అంటే ఎన్నేళ్ళు? 25 ఏళ్ళ వయసు కలిగిన అన్నకు ఉండాలి. అవునా? అయితే వాళ్ళ అన్నకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, 25 ఏళ్ళ వయసు వస్తున్నప్పుడు తమ్ముడు మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళ నాన్న సంఘ పెద్ద కదా, ఆ సంఘ పెద్ద వాళ్ళ నాన్న పిలిచి తన బిడ్డలను పిలిచి పక్కన పెట్టుకుని, నాయనా పెద్దవాడా పాట పాడరా అని ఇచ్చేవాడు. రేపు పెద్దవాడా ప్రార్థన చేయని ఇచ్చేవాడు. ప్రార్థన చేసేవాడు, పాట పాడేవాడు, సాక్ష్యం చెప్పేవాడు. ఎవరు? పెద్దవాడు. రెండో వాడు ఉన్నాడు. రెండో వాడిని కూడా పిలిచి వాళ్ళ నాన్న గౌరవిస్తూ, రేపు చిన్నోడా నువ్వు పాట పాడు, నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు అని చెప్తూ సమయానుకూలతను బట్టి 2 కొడుకులను పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ఎవరు? సంఘ పెద్ద. అయితే చాలా జాగ్రత్తగా అండి, పెద్ద కొడుకు పాట పాడుతుంటే, పెద్ద కొడుకు సాక్ష్యం చెప్తుంటే, సర్వసాధారణంగా సాక్ష్యం ఎలా చెప్తారో పాటలు ఎలా పాడతారో అలాగే ఉంది. చిన్న కొడుకు పాట పాడుతుంటే, చిన్న కొడుకు సాక్ష్యం చెప్తుంటే, చిన్న కొడుకు మైకు పట్టుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు. చిన్న కొడుకు మైకు పట్టుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు. 2-3 నిమిషాలు వాడి నోటి నుంచి వచ్చే ప్రార్థన చాలు. ప్రజల గుండెల్లో ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని గుండెల్లో నచ్చబడ్డం. పక్కనున్న అన్న 25 ఏళ్ళ వయసు కలిగిన నేను, నా తమ్ముడి కంటే 3 ఏళ్ళు పెద్దోన్ని, నా తమ్ముడు నాకంటే చిన్నవాడు, నేను పాడుతుంటే వాన్లా పాడలేకపోతున్నానే. వాడు సాక్ష్యం చెప్తుంటే ఏదో తెలియని వాడి సాక్ష్యంలో ఏదో ప్రభావం ఉంది. నేను మారుమనసు పొందా, నేను బాప్తిసం తీసుకున్నా, నేను ప్రభు శరీరంలో రక్తంలో పాల్పంపులు పొందుతున్నా. అయితే నా తమ్ముడికి నాకు ఏంటి తేడా? పైగా వాడికంటే నేను పెద్దోన్ని, వాడికంటే నాకు అనుభవము, జ్ఞానము, తెలివి, వాడికంటే ముందు పుట్ట నాకు ఎక్కువ ఉండాలి కదా. నా తమ్ముడికి ఎట్లొచ్చింది? నా తమ్ముడికి ఎలా వచ్చింది ఇది అని పెద్దవాడైనటువంటి వ్యక్తి చిన్న తమ్ముడిని చూసి హృదయంలో తెలియని ఆందోళన. పెద్దవాడు పాట పాడి వెళ్ళిపోయిన తర్వాత చిన్నవాడికి వాళ్ళ నానిస్తే దీనంగా వచ్చి మైకు పట్టుకొని పాట పాడుతున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు అక్కడున్న ప్రజల్లో తెలియని ఆందోళన, అంతరంగంలో తెలియని ప్రశాంతత, ఏదో గుండెల్లో పొడవబడుతున్నటువంటి. వాడి ఇంట్లో ప్రార్థన చేసినా చాలే, గృహకూడికలో ఇంట్లో ప్రార్థన చేసుకున్నా తమ్ముడు చేసే ప్రార్థనలో అన్న హృదయం కూడా నచ్చబడుతుంది. ఏంటి నా తమ్ముడు, నేను మారుమనసు పొందలేదా? పొందానా లేదా? పొందాను. నా తమ్ముడు మారుమనసు పొందలేదా? పొందాడు. మరి ఏంటి మా ఇద్దరికి తేడా? నేను మైకు పట్టుకొని మాట్లాడుతుంటే, వాక్యం చెప్తుంటే అరుస్తున్నట్టుంటుంది, కావు 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 అని. కానీ నా తమ్ముడు చెప్తుంటే ఏదో గుండెల్లో తెలియని ఆందోళన, ప్రేమ, కలవరం. ఎక్కడ మా తమ్ముడికి వచ్చి అని ఓ రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడు, నేను ఒక మాట అడగాలనుకుంటున్నా, నాకు సహాయం చేస్తావా? తమ్ముడు ఆశ్చర్యపోయాడు. ఏంటన్నా చెప్పన్నా, ఏమన్నా అంటే, ఏం లేదు తమ్ముడు, నువ్వు పాట పాడుతున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, గృహకోడికలు మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా నువ్వు పాట పాడుతుంటే, సాక్ష్యం చెప్తుంటే ఏదో తెలియని ప్రభావం ఉందిరా. నీ మాటల్లో ఏదో తెలియని ఒక శక్తి ఉంది. ఏంటి దానికి అర్థం? అర్థం ఏం చెప్తా. ఇంగ్లాండ్ దేశంలో తెల్లవారుజామున 4-4:30 ఆ టైంలో లాంతర్లు అంటే తెలుసా? మన పూర్వీకులు, మన పితరులు లాంతర్ ఆ లాంతర్లు పట్టుకొని గుంపులుగా కుటుంబ సమేతంగా లాంతర్లు పట్టుకొని వెళ్తున్నారు జనాలు.
పిల్లలు పెద్దలు మిడి వయసు అందరూ కలుసుకొని లాంతర్లు పట్టుకొని వెళ్తున్నారు. పొలాలలో పని చేసుకునే వాళ్ళందరూ ఆ లాంతర్లు పట్టుకొని వెళ్తున్న వాళ్ళని, గుర్రాలలో వెళ్తున్న వాళ్ళని చూసి, రథాల్లో వెళ్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతూ వాళ్ళని పిలిచి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటయ్యా ఇంత పొద్దునే లాంతర్లు పెట్టుకుని వెళ్తున్నారు, ఏమన్నా యుద్ధ సమాచారమా, ఏమన్నా మన సమస్య ఏమన్నా వచ్చిందా, భూకంపం వచ్చిందా, ఎందుకు ఇలా పోతున్నారని పిలిచి అడిగాడు. అప్పుడు పిలిచి అడిగింటే ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, ఏం లేదండి, ఇంగ్లాండ్ దేశంలో మరి కొంత దూరంలో మన ఆ ప్రాంతంలో జార్జ్ విట్ఫీల్డ్, చాలా జాగ్రత్తగా అండి, జార్జ్ విట్ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వినడానికి, ఆ జార్జ్ విట్ఫీల్డ్ అనే వ్యక్తి వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యం వినడానికి నేను పరుగులు తీస్తున్నాను, అందుకని మేమందరం వెళ్తున్నాము అని అంటారు. అవునా, ఎవరు ఆ వ్యక్తి? సరే అని చెప్పి ఆ పొలం పనులు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు. నేను కథ చెప్పట్లా, కల్పనా కథ చెప్పట్లా, లేదంటే నేను ఊహించుకొని చెప్పట్లా, చరిత్ర పుటల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. జార్జ్ విట్ఫీల్డ్, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది జార్జ్ విట్ఫీల్డ్. అయితే వెళ్ళాడు, ఈ వ్యక్తి కూడా వెళ్ళాడు. వెళితే చుట్టూ జనాలు, అప్పట్లో మనలాగా మైక్రోఫోన్లు, ఈ యాంప్లిఫైర్లు, మిక్సర్లు ఏమి లేవు. చుట్టూ జనాలు మీద ఒక సమాధి మీద, ఒక అరుగు మీద నిలబడుకొని ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యము ఎక్కడ వినపడదు అని చెప్పి చిన్నపిల్లలు ఏడుస్తా అంటే వాళ్ళు సముదాయించుకోవడానికి అంత దూరం వెళ్ళేవారు, ఎందుకంటే వినపడదేమో అని. అంత నిశ్శబ్దంగా వింటున్నారు వాక్యం. ఆ వ్యక్తి యొక్క వయసు ఏంటో తెలుసా? ఆ జార్జ్ విట్ఫీల్డ్ యొక్క వయసు ఏంటో తెలుసా? 21 ఏళ్ల వయసులో జార్జ్ విట్ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే జనాలు బోలవని వచ్చేవారంట. నిజం, ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నేను భయంకరంగా ఏడ్చేవాడిని. 21 ఏళ్ల వయసులోనే ఎలా వచ్చింది? ఇప్పుడు నా జీవితంలో 5 సంవత్సరాల కిందట నేను ఏడ్చిన ఏడుపు, దేవుడు నాకు నేర్పించిన పాఠం ఇప్పుడు మీతో పంచుకుంటా. మీరు ఎప్పుడన్నా అలా బాధపడ్డారో లేదో నాకు తెలియదు. నేను చెప్తున్నా, నాకు పాటలు పాడే వరం లేదు, నా స్వరం అంత బాగోదు, ఏ తలాంతు లేనోని, పుట్టుకతోనే శపితమైన వాడిని. కానీ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో అయ్యా మా నాన్నలా నీ పాటలు పాడాను. నిజం చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. మా అవ్వ లాంటి ప్రేమ, మా ఇంటికి వచ్చారనుకో, మా ఇంట్లో లేకపోయినా మా అవ్వ మాత్రం మీకు భోజనం పెడుతుంది. మా అవ్వకున్న ప్రేమ, మా నాన్నకున్న ప్రేమ, మా నాన్నకున్న ఓర్పు నాకు ఈ ప్రభువా. మా సంఘంలో ఎవరైనా పాటలు బాగా పాడుతుంటే నేను పాడలేకపోతున్నాను, ఏడ్చేవాడిని. ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తుంటే నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, బాధపడేవాడిని. 5 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు పాఠం నేర్పించాడు. ఒరే సంజీవ్గా, ఆ ప్రభావం, ఆ శక్తి 21 ఏళ్ల వయసులో కలిగిన జార్జ్ విట్ఫీల్డ్కి ఎలా వచ్చిందో తెలుసా? మొదట మీకు ఉపమానం చెప్పా, అది మాత్రం ఉపమానమే, అర్థమయ్యేదాని కోసం. తమ్ముడు పాట పాడుతుంటే అన్న గుండెల్లో నొచ్చబడుతుంది, అన్న పాట పాడుతుంటే అన్న సాక్ష్యం చెప్తుంటే ఏమనిపిలా. ఇక్కడ కూర్చున్న మీరు కూడా పాటలు పాడారు, సాక్ష్యం చెప్పారు. నేను ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని, నేను అంతటోనే కాదు. నా బాధ ఏంటంటే, మీ అంతరంగంలో ఎప్పుడన్నా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళలా పాడలేకపోతున్నానే, వాళ్ళలా సేవ చేయలేకపోతున్నానే, వాళ్ళలా పరిచయం చేయలేకపోతున్నానే, ఏడ్చేవాడు. అంటే తమ్ముడు అన్న వచ్చి అడిగాడు, తమ్ముడు ఏంట్రా దానికి కారణం? నువ్వు పాట పాడుతున్నప్పుడు పాటలో శక్తి, వాక్యం చెప్తున్నప్పుడు తెలియని ఏదో ప్రభావం ఉందిరా, ఆత్మలో తీవ్రత ఉందిరా. ఆ ఆత్మలో తీవ్రత ఎట్లా వచ్చింది నీకో? నేను మారుమనసు పొందే, నువ్వు మారుమనసు పొందే, ఎట్లా నుంచి వచ్చింది అంటే అప్పుడు తమ్ముడు చెప్పాడు, అన్న నేను ఒక పుస్తకం చదివా. ఏం చదివాడంట? నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకంలో 2 వ్యక్తుల ద్వారా నుంచి నేను ఆ ప్రభావం, ఆ పవర్, ఆ శక్తి ఎట్లా వచ్చిందో నేర్చుకున్నా. నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకంలో 2 వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదివి వాళ్ళకి ఆ శక్తి ఎట్లా వచ్చిందో, ఆ ప్రభావం ఎట్టొచ్చిందో నేను నేర్చుకున్నానన్నా అన్నాడు. అవునా, ఏంటి ఆ పుస్తకం, ఎక్కడుంది ఆ పుస్తకం, ఏంటి ఆ పుస్తకం అని అడిగాడట. ఏది లేదన్నా, బైబిలే. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారన్నా. ఆ 2 వ్యక్తుల్లో 2 వ్యక్తులు చేసిన సేవ ఉందినా, పరిచర్య ఉందినా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కన్నీరు ఆగదు, వాళ్ళ ఆత్మలో పరితాపం. వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా జనాంగానికి వాక్యం ప్రకటిస్తుంటే ఏడ్చి బోధించేవాళ్ళు, రోధించి బోధించేవాళ్ళు. ఎట్లా వచ్చింది వాళ్ళకు? నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర ఎక్కడ? బైబిల్లో ఎవరు ఆ 2 వ్యక్తులు, ఏంటి ఆ 2 వ్యక్తులు అని ఆతృతగా అడిగాడు. ఎవరు? అన్న. ఎవరిని? తమ్ముడు. అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, అన్న నీ బైబిల్ తెచ్చుకో, మన ఇంటి మిద్ది మీదకి వెళ్ళి మనం వాక్యం ఆలోచించేద్దాం అని చెప్పి అన్న తమ్ముళ్ళు 2 మిద్ది మీదకి వెళ్ళి ఆ వాక్యం ధ్యానం చేస్తూ ఆ 2 వ్యక్తులు ఎవరో అని తమ్ముడు చెప్తూ ఉన్నాడు. ఎవరికి? అన్నకు. ఇది నేను చెప్పింది ఉపమానం. ఇప్పుడు మనం కూడా వాక్యం ధ్యానం చేద్దాం. ఆ 2 వ్యక్తులు ఎవరో, మొదటి వ్యక్తి ఎవరో, రెండో వ్యక్తి ఎవరో మనం కూడా నేర్చుకుంటే
వాళ్ళు చేసిన ఆ పని ఏంటో మనం కూడా నేర్చుకున్నాం అనుకో, నిజం చెప్తున్నా, నమ్మండి, బిలీవ్ మీ, మీరు కూడా నేర్చుకోగలుగుతారు ఆ ప్రభావం, ఆ శక్తి ఎట్లా వచ్చిందని. మీరు చివరికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. చూడండి, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ చేతుల్లో ఉన్న బైబిల్లో తీవండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?